వెంకటాపురంలో ఉండే రంగయ్య ఊరికి దగ్గర్లోని నదిలో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అదే ఊళ్ళో సోమయ్య అని మరో వ్యక్తి ఉండేవాడు. అనుకోకుండా ఒకసారి వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆస్తులన్నీ కోల్పోయాడు. అప్పుడు అతను రంగయ్య ఇంటి పక్కనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండసాగాడు. ఏం చేయాలో తోచక కొన్ని రోజులు ఖాళీగానే ఉన్నాడతను. తర్వాత రంగయ్యతో పాటు చేపల వేటకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. రోజూ ఇద్దరూ కలిసి ఉదయాన్నే బయలుదేరేవారు. సాయంత్రానికి కొంత డబ్బుతో తిరిగి వచ్చేవాళ్లు. సోమయ్య రోజూ వచ్చిన డబ్బులో కొంత ఖర్చు పెట్టుకుని మిగతావి దాచుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత తన దగ్గరున్న డబ్బుతో కొత్త వలలు తీసుకుని ఇద్దరు మనుషులను పెట్టుకున్నాడు. రంగయ్య మాత్రం ఏ రోజు డబ్బు ఆరో ఖర్చు పెట్టేవాడు. ప్రతిరోజులానే రంగయ్య ఒక్కడే వేటకు బయలుదేరాడు. సోమయ్య తనతో పాటు ఆ ఇద్దరినీ కూడా తీసుకెళ్లాడు. రంగయ్య ఎప్పటిలాగే కొన్ని చేపలు పట్టుకుని వెళ్లాడు. సోమయ్య వాళ్ళిద్దరితో కలిసి బోలెడు చేపలు పట్టాడు. దాంతో ఎక్కువ డబ్బు సంపాదించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతను మెల్లగా చేపలు పట్టడం, అమ్మడానికి మనుషులను ఇంకా పెట్టుకుంటూ మళ్లీ చేపల వ్యాపారం చేయసాగాడు. కాని రంగయ్య మాత్రం ఎప్పటిలా ఒకేలా బతికేస్తున్నాడు. సోమయ్య తనతో పాటు చేపలు పట్టడానికి రాకముందు రంగయ్య ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు. కాస్త కష్టమైన పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచనా విధానాన్ని, పనితీరును మార్చుకుంటూ ముందుకెళ్లిన సోమయ్య మళ్లీ విజయం సాధించాడు. సంపాదించిందంతా ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకుంటూ ఉన్న రంగయ్య రేపటి కోసం ఏమీ కూడబెట్టుకోలేకపోయాడు. అందుకే అంటారు పెద్దవాళ్లు, 4 రూపాయలు సంపాదిస్తే 2 దాచుకుని భవిష్యత్తు గురించి ఆలోచించాలని.